అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జీ మీడియా. నేను మీ శ్రీను. ఇన్సూరెన్స్ అంటే చాలా మందికి ఒక ఖర్చులా భావిస్తున్నారు. నిజానికి అది మన కుటుంబ భద్రతకి ఇచ్చే పెట్టుబడి లాంటిది. మనం ఎప్పుడైనా సమస్య వస్తే అది ఎలా రెక్టిఫై చేయాలని ఆలోచిస్తామో తప్ప ముందుగా భద్రత కోసం ఏం చేయాలనేది మనం ఎప్పుడు ఆలోచించం. ఒక ప్రమాదం, ఒక అనారోగ్యం, ఒక తప్పుడు నిర్ణయం వల్ల మన జీవితం మారిపోతుంది. కానీ మనకి ఒక ఇన్సూరెన్స్ అనేది ఉంటే మన జీవితం కాస్త సేఫ్గా ఉంటుంది. సో ఈరోజు మన టాపిక్ ఇన్సూరెన్స్. అయితే ఈ ఇన్సూరెన్స్లు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ విధంగా ఉంటాయి, దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎవరికి ఇది ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది అనేది ఇలా ప్రతి టాపిక్ కోసం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీ సపోర్ట్ మాకు అందించి మరిన్ని కంటెంట్స్ ఇవ్వడానికి మాకంటూ సహకరించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ రమేష్ పామూటి గారు. ఈయన ప్రశస్త అసోసియేట్స్, దాదాపు ఇన్సూరెన్స్ రంగంలో 18 సంవత్సరాల పాటు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఈ ఇన్సూరెన్స్ వల్ల ఎవరికి ఉపయోగం, ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి, ఏ ఏజ్లో వాళ్ళు ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుందన్న ప్రతి విషయం మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా నేను అప్పటి నుంచి అనుకుంటున్నాను ఇన్సూరెన్స్ సంబంధించి ఎవరైనా తీసుకురావాలి, మన సబ్స్క్రైబర్స్ కి, మన ఆడియన్స్ కి ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది అనే విషయం కోసం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని తీసుకొచ్చి మనం మాట్లాడిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నాను. లక్కీగా మీరు మనకి కలవడం థ్యాంక్ యూ. అండ్ నాకు కూడా చాలా హ్యాపీ అండి. పబ్లిక్ కి ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అది ఈ విధంగా మీ ద్వారా నేను ఇస్తున్నాను అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి సార్. సార్ అసలు ఇన్సూరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? ఇన్సూరెన్స్ అంటే ఒక అపోహ ఉంటుంది. మామూలుగా మనం డబ్బులు పెట్టడం తప్ప దానివల్ల యూజ్ లేదని, ఇలా కొన్ని అపోహలు ఉంటాయి సార్. యాక్చువల్గా ఇన్సూరెన్స్ అంటే ఏంటి, దీనివల్ల లాభం ఏంటి సార్? అసలు ఇన్సూరెన్స్ అంటే ఒక మాటలో చెప్పాలంటే చందా అండి. ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి, అంటే ప్రెసిడెంట్ లాగా ఒక పెద్ద మనిషి ఉంటారు. ఆ ఊర్లో ఒక 20-30 ఇల్లులు ఉంటాయి. ఓకే, ఆ 20-30 ఇల్లుల్లో ఒక ఇంటికి ఏదో సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ఆ పెద్ద దగ్గరికి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు ఆ పెద్ద ఏం చెప్తారంటే, ఓకే నీకు ఇది వచ్చింది కదా అని చెప్పి ఆయన హెల్ప్ చేస్తారు. ఓకే, అలాగే ఇంకొక ఇంట్లో కూడా హెల్ప్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఊరు పెద్ద ఆలోచించారు, ఏంటని, అరే ఇలాగా ఊర్లో ఉన్న వాళ్ళందరికంటే నేను ఒక్కరిని చేయలేను కదా, నేను ఒక్కరిని ఎంతవరకు సాయం చేయగలను, చేయలేను, దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలని చెప్పి ఆయన ఏం చేశారంటే, ఊర్లో ఉన్న వాళ్ళందరితో కూడా ఇంత చందా తీసుకున్నారండి. తీసుకొని ఒక కార్పస్ ని క్రియేట్ చేశారు. సో ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఏదైనా ఆరోగ్యంగా కానీ ఏ విధంగానైనా సరే సమస్య వస్తే, ప్రాబ్లం వస్తే, ఈ ఏదైతే కార్పస్ మనం అక్యుములేట్ చేసామో అందులో నుంచి వాళ్ళకి మనం సహాయం చేయొచ్చు. ఒక మంచి ఉద్దేశంతో ఎలాగైతే ఆలోచించాడో అదే ఇన్సూరెన్స్ అండి. ఒక 10 మంది కట్టిన ప్రీమియంని ఒక వ్యక్తికి, అవసరం ఉన్న వ్యక్తికి ఉపయోగపడి ఆ వ్యక్తిని ఆ ఫైనాన్షియల్ బర్డెన్ లో నుంచి, మానసికంగా ఉన్న ఒత్తిడిలో నుంచి బయటికి తీసుకురాగలిగే ఆప్షన్ ఏదైనా ఉన్నది అంటే అది ఇన్సూరెన్స్ మాత్రమేనండి. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు ఉంటాయి సార్? సార్ ఇన్సూరెన్స్ లో 2 రకాలండి. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకొకటి జనరల్ ఇన్సూరెన్స్. జనరల్ గా మనకి LIGI అంటారు, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ప్రాణం ఉన్న వాటికి, లివింగ్ థింగ్స్ కి చేసేది లైఫ్ ఇన్సూరెన్స్. నాన్ లివింగ్ థింగ్స్ కి చేసేది జనరల్ ఇన్సూరెన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనిషి, మనిషికి చేసేది లైఫ్ ఇన్సూరెన్స్. థింగ్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ కార్, మోటార్ ఇన్సూరెన్స్ అంటారు. ఓకే, జనరల్ ఇన్సూరెన్స్ కమ్స్ అండర్ మోటార్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీకు టర్మ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకే అండి, 2 టైప్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ లో. ఇంకా ఈ 2 టైప్స్ లో నుంచే అన్ని ఇంకా బైఫర్కేట్ చేసుకుంటా వస్తాయి. బట్ మెయిన్లీ ఇన్సూరెన్స్ అనేసరికి 2 టైప్స్, లైఫ్ అండ్ జనరల్. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కదా సార్, లైఫ్ ఇన్సూరెన్స్ లో ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయండి లైఫ్ ఇన్సూరెన్స్ లో? సార్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసా అండి? ఒక ఫ్యామిలీ, ఇప్పుడు జనరల్ గా మన ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ. ఓకే, సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత నా ఫ్యామిలీకి నేను ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండాలి, అండ్ నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదా పిల్లలు చదివించాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక తండ్రి ఆలోచిస్తారు. ఓకే, ఆ తండ్రి స్థానం ఉన్నంత వరకు ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి.
ఆ తండ్రి స్థానం ఒకవేళ క్వశ్చన్ మార్క్ అయితే అప్పుడు ఏం జరుగుతుందండి? సో వాళ్ళకి ఫైనాన్షియల్ గా మనం ఒక స్లోగన్ ఉందండి, ఐ కెనాట్ రీప్లేస్ యూ బట్ ఐ కెన్ కవర్ యువర్ ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ. ఓకేనండి. అంటే మనిషిని మనం ఎవరం కూడా తేలేం. అవును. కానీ ఒక మనిషి ఒక ఫ్యామిలీకి అలవాటు చేసిన విధానం ఏదైతే ఉందో ఒక సెక్యూర్ గా ఉంచుతాం. ఇప్పుడు నేను ఉన్నానండి, నా ఫ్యామిలీ ఉందండి, నేను మా కొడుకుని కానీ లేదా నాకు ఇద్దరు పిల్లలండి, నా కొడుకు కూతురు. ఓకే, సో వాళ్ళని నేను ఒక మంచి లెవెల్లో ఉంచాలనుకుంటా ఎప్పుడు కూడా. అంటే ఏం కావాలో అది ఇచ్చేలాగా నేను చూసుకుంటాను. ఒకవేళ నేను లేకపోతే ఏమవుద్దండి, ఆల్ ఆఫ్ సడన్ ఆలోచించండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కానీ వేరే ఏ ఫ్యామిలీలోనైనా ఎర్నింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో మన ఇండియాలో ఏంటంటే ఆ ఎర్నింగ్ పర్సన్ మీద డిపెండెన్స్ ఉంటారు. అంటే వేరే ఫారిన్ కంట్రీ వేరే దగ్గర ఎలా ఉంటుందంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఇన్కమ్ ఆప్షన్స్ అవి ఉంటాయి, వాళ్ళు మన విధానం కాదు. కానీ మన భారతదేశంలో మన సంస్కృతి విధానం ఏంటంటే భర్త మీదే ఫ్యామిలీ అంతా కూడా ఆధారపడి ముందుకెళ్తుంది. ఆ భర్త ఉన్నంత కాలం ఫ్యామిలీని బాగా చూసుకుంటది కదా. సో భర్తకి ఏమైనా జరిగితే ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా వాళ్ళని ఫైనాన్షియల్ గా సెక్యూర్ చేసేది టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే పీస్ ఆఫ్ మైండ్ తో ఆ తండ్రి అన్న ఆయన తన కళల్ని ఏవైతే పిల్లల మీద ఫ్యామిలీ మీద కళ కంటారో ఆ కళల్ని సాకారం చేయడానికి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే సెక్యూర్ లైఫ్ స్టైల్ ని ఇద్దామని తండ్రి అనుకున్నాడో ఆయన ఉన్నా లేకపోయినా ఆ లైఫ్ స్టైల్ ని ఇవ్వగలుగుతుందండి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల. సో చాలా సెక్యూర్ ఉంటుందండి టర్మ్ ఇన్సూరెన్స్. వెన్ కమ్స్ టు హెల్త్ ఇన్సూరెన్స్, అది జనరల్ ఇన్సూరెన్స్ లోకి వస్తుంది అండి. హెల్త్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ లోకి వస్తుంది. ఎందుకంటే హెల్త్ లో మీకు నేచురల్ డెత్ కి కవరేజ్ ఉండదు. ఓకే, లైఫ్ లో ఎనీ టైప్ ఆఫ్ డెత్ కవర్ చేస్తాం. హాస్పిటల్ ఇన్సూరెన్స్ కి వచ్చేసరికి మీకు డెత్ కవరేజ్ ఉండదు. హాస్పిటల్లో మనిషి బతుకున్నంత వరకు ఎంత బిల్ అయితే అవుతుందో ఆ బిల్ మొత్తాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు కడతారు. ఓకే, అదే లైఫ్ ఇన్సూరెన్స్ కి వచ్చేసరికి అది బిల్ పే చేయడం అది ఉండదండి. మనిషి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడానికి టర్మ్ లైఫ్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ పరంగా మనం మాట్లాడుకుంటే కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అన్న సందర్భం అవునండి, అంటే క్లియర్ గా చూస్తున్నాం. సో ఎందువల్ల అంటారండి? సార్ కోవిడ్ అనేది మన జనరేషన్ లో మనకందరికి అసలు కోవిడ్ అనేది మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం కోవిడ్ ఎంత భయంకరమైంది అనేది. చాలా మంది మన ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళని కోల్పోయామండి. సో అప్పుడు హాస్పిటల్ ఇంపార్టెన్స్, ఆరోగ్యం తాలూకా ప్రాముఖ్యత మనకు అర్థమైంది, ఎమర్జెన్సీ అర్థమైంది. అప్పుడు ఏం ఆలోచించారంటే ఇంతింత డబ్బులు చాలా మంది ఆస్తులు కూడా అమ్మి మనిషిని బతికించుకుందాం అనుకున్నారు. హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఇస్ వెరీ టూ మచ్ అండి. సో వన్స్ మనం ఆ ప్రాబ్లంలోకి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. సో అందువల్ల ఏంటంటే కోవిడ్ తర్వాత చాలా అవేర్నెస్ వచ్చిందండి, ఇన్సూరెన్స్ తీసుకోవాలి లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. కోవిడ్ హెల్త్ ఇన్సూరెన్స్ కి చాలా నేర్పించిందండి. అంటే చాలా మందికి మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయిలే, లేదంటే నేను ఈ రోజు బాగున్నాను కదా నాకేం అవ్వదు అనుకునే వాళ్ళందరికీ కూడా కోవిడ్ ఒక గుణపాఠం అండి ఖచ్చితంగా. ఎందుకంటే ల్యాండ్ లార్డ్స్ అంటారు కదండి, బాగా ఆస్తి ఉన్న వాళ్ళు అంటారు, వాళ్ళు కూడా సమయానికి లిక్విడ్ క్యాష్ దొరకలేదు. సో లిక్విడ్ క్యాష్ అంటే చేతిలో ఎవరి దగ్గర డబ్బులు పెట్టుకొని ఉంటారు కదండి. మన ఆస్తులన్నీ భూమి రూపంలో, ఇల్లు రూపంలో, లేకపోతే బంగారం రూపంలో ఉంటాయి. సో కోవిడ్ అనేది వచ్చినప్పుడు అందరికీ మనీ రిక్వైర్మెంట్ ఉంది. ఆ రోజు నువ్వు వెళ్ళి అరే నాకు ఇలా హాస్పిటల్లో ఉన్నా నాకు డబ్బులు కావాలంటే ఏం ఆలోచిస్తారు? రేపు పొద్దున నా పరిస్థితి కూడా అలాగే ఉంటది, ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్రాబ్లమ్. నేను ఎవరికి ఇచ్చినా మళ్ళీ నాకు కూడా అవసరం ఉంటదని ఎవరు ఇవ్వలేదండి, ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వలేదు. సో అలాంటప్పుడు మనకి హెల్ప్ అయింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు బెస్ట్ ట్రీట్మెంట్ చేసుకొని చాలా మంది బతికారండి. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల చాలా మంది చనిపోయారు. సో అందువల్ల కోవిడ్ చాలా మంచి అని చెప్పడానికి ఏంటంటే ప్రమాదాన్ని పసిగట్టేలాగా చేసిందండి కోవిడ్. ఈ ప్రమాదం వస్తే మేము ఎలాగా ఉండాలి, జాగ్రత్త అంటే ప్రమాదం తాలూకా జాగ్రత్త నేర్పించిందండి కోవిడ్. అందువల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఆ తర్వాత చెప్పాలంటే చాలా ఫాస్ట్ గా తీసుకున్నారు, చాలా అవేర్నెస్ వచ్చింది. ఈవెన్ గవర్నమెంట్ కూడా
దాని మీద చాలా మంచి స్టెప్స్ తీసుకున్నాను. అంటే కోవిడ్ తర్వాత, అంటే కోవిడ్ ముందు ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీల కన్నా ఆ తర్వాత కంపెనీలు కూడా పెరిగాయి. యా, కంపెనీస్ పెరిగినాయి. కంపెనీస్ అనే మాట కన్నా ప్రోడక్ట్ ఫ్యూచర్ పెరిగిందండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో కోవిడ్ కవరేజ్ ని కూడా యాడ్ చేశారు. అవును, అంటే రేపు పొద్దున్న ఎలాంటిది ఏదైనా వస్తే, అవును, సో అంతవరకు ఇంకొక మంచి విషయం చెప్పాలా సార్, సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కోవిడ్ అనే పదం తెలియదండి తెలియదు. అవును, ఎవరికి కూడా. అవును, ఓకే, అవును. ఈవెన్ డాక్టర్స్ ఏంటి, ఇన్సూరెన్స్ కంపెనీస్ అది ఏంటి, లేదు అసలు, ఆ topic అసలు లేదు. కోవిడ్ అన్న మాట మనకు తెలియదు. లేదు, అవును, కానీ కోవిడ్ అన్న మాట వచ్చిన తర్వాత కంపెనీలు అన్ని కూడా ఆ కోవిడ్ ని కూడా కవర్ చేసాయి. చాలా మంచి విషయం అది. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక వ్యాపారమే. అవును, ఒక బిజినెస్ చేసే వాళ్ళు ఒక సర్వీస్ లాగా ఆలోచించే ఒక ఏకైక బిజినెస్ ఏంటంటే ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్. అప్పుడు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని ఒక సర్వీస్ మోటోలో ఆలోచించి అవును. కోవిడ్ ని కూడా ఇమీడియట్ గా యాడ్ చేసి పాలసీలోకి యాడ్ చేసి ఆ కవరేజ్ ని కూడా ఇచ్చారు. చాలా మందికి హెల్ప్ అయింది అండి. ఇప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో, సో పర్టికులర్ గా ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకొని ఇన్సూరెన్స్ తీసుకోవాలంటారు? సో ఇన్సూరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తీసుకోవాలి అనేది క్వశ్చన్ మనకు రావాలండి. అవును, ఇన్సూరెన్స్ అనేది ఎవరైతే ఇన్కమ్ ఎర్నింగ్ స్టార్ట్ చేశారో, అవును, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ అయిపోయి అవును, ఇన్కమ్ ఎర్నింగ్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సింది ఇన్సూరెన్స్ తీసుకోవడమే. అవును. బికాస్ ఎందుకంటే ఇన్సూరెన్స్ తీసుకుంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు లేకపోవడం కాదండి, ఆలోచన లేకపోవడం వల్ల ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. డబ్బులు ఉన్న ఆలోచన లేకపోవడం వల్ల ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. అయితే తీసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారు, ఆన్లైన్ వెంటనే గూగుల్లోకి వెళ్ళి ఆన్లైన్ లో ద బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా బెస్ట్ ఇన్సూరెన్స్ అని కొడతారు. కొడితే చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా వస్తాయి. అందులోకి వెళ్తే మనకి అన్ని విషయాలు ఆన్లైన్ లో మనకి దొరకవండి. సో డెఫినెట్లీ ఒక మనిషి గైడెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. అందుకే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా డోంట్ గో విత్ ఆన్లైన్, గో విత్ ఆఫ్లైన్ అని చెప్తారండి. సో ఎందుకు అంటే ఆన్లైన్ ద్వారా మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పాలసీ ఇచ్చేటప్పుడు డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా డిజిటల్ గా మనకు కనిపిస్తాయి. కానీ పాలసీ ఫీచర్స్ అనేవి అందులోని చాలా వరకు ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 కంపెనీలు ఆన్లైన్ లో షో చేసినప్పుడు 10 కంపెనీల కంట నా కంపెనీ నేను ప్రీమియం తక్కువ ఇవ్వాలి అంటే ఏ విధంగా అవుతుందండి? లాజిక్ గా ఆలోచిస్తే నేను ఇవ్వాల్సిన బెనిఫిట్స్ లో ఏదో ఒక బెనిఫిట్ ని నేను తగ్గించి రైడర్స్ అంటాం మేము, ఆ రైడర్స్ ని తీసేసి ఆన్లైన్ లో తక్కువ ప్రీమియం వచ్చేలాగా కొటేషన్ ఇస్తాం. సో అందువల్ల ఏమవుతుందంటే ఆన్లైన్ లో మీకు ప్రీమియం చాలా తక్కువ కనిపిస్తుంది. ఓకే, వెన్ ఇట్స్ కమ్ టు అడ్వైజర్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఆఫ్లైన్ అది. సో ఆఫ్లైన్ లోకి వచ్చినప్పుడు సార్ ఆన్లైన్ లో మీకంట ప్రీమియం తక్కువ ఉంది సార్, మీ దగ్గర ఎక్కువ ఉంది సార్ అంటారు. ఆన్లైన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చే పాలసీ మళ్ళీ బాండ్ క్రియేట్ అయ్యి మీరు డబ్బులు కట్టిన తర్వాత మీ దగ్గరికి వచ్చినంత వరకు అది ఏం పాలసీ అనేది మీకు తెలియదు. ఫస్ట్ పాయింట్. ఇంకోటి అందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చదివిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది, అరే ఇందులో లిమిట్స్ అవి ఉన్నాయి, అన్లిమిటెడ్ కేర్ లేదు, అన్లిమిటెడ్ గా కవర్ అయ్యేది లేదు అని చెప్పి మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి బాండ్ క్యాన్సిలేషన్ చేసుకొని లేదా అదంతా ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్ అండి. ఒక్కొక్కసారి డబ్బులు ఇచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ లో ఫ్రీ లుక్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ ఫ్రీ లుక్ పీరియడ్ అంటే పాలసీ బాండ్ క్రియేట్ అయ్యి ఇష్యూ అయ్యాక 15 days ఉంటుంది. 15 days లోపు మనం ఇవన్నీ మాట్లాడలేదు అనుకోండి సార్, ఏమవుతుందంటే 15 days తర్వాత పాలసీ అనేది ఏదైతే ఉందో ఆ పాలసీ మళ్ళీ మీరు చేంజెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీ డబ్బులు పోయినట్టే కదా. ఆన్లైన్ లో వెళ్లకుండా ఆఫ్లైన్ లో వచ్చారు అనుకోండి, మేము ప్రతిదీ గైడ్ చేస్తాం. సో ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు, ఫస్ట్ జాగ్రత్త మీరు తీసుకున్నది ఒక మీకు తెలిసిన పర్సన్ ఎవరైనా అడ్వైజర్ ఉంటే అడ్వైజర్ ద్వారానే వెళ్ళండి, ఆన్లైన్ ద్వారా వెళ్ళకండి. ఆ అడ్వైజర్ మీకు పాలసీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, టైం కేటాయిస్తారు, మీకు ఇన్సూరెన్స్ ఇవ్వడానికి మంచి ఇన్సూరెన్స్ మీకు ఇద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళ ద్వారానే వెళ్ళండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ లో ఫస్ట్ తీసుకునే జాగ్రత్తలతో పాటు రేపు పొద్దున్న వచ్చే ప్రమాదానికి సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సర్వీస్ ఆన్లైన్ లో మీకు దొరకదండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు
నేను ఒక 17-18 ఇయర్స్ నుంచి చాలా మందికి నేను ఇన్సూరెన్స్ ఇచ్చాను. అవును. చాలా మంది కస్టమర్లు నా మాట విని నాతో జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. అవును. డిస్కౌంట్కి ఆశపడి ఆన్లైన్ లో తీసుకొని ఓకే. అగైన్ మళ్ళీ నాకు కాల్ చేసి, సార్ ఆన్లైన్ లో తీసుకోవడం వల్ల మాకు సర్వీస్ దొరకలేదు సార్, క్లెయిమ్ వచ్చినప్పుడు ఇబ్బంది పడిపోయాం సార్, ఆ ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి చిన్న తేడానే ఉంది, అదేదో మీ దగ్గరే తీసుకుంటామని చెప్పి అగైన్ పాలసీని పోర్టబిలిటీ అనేది ఉంటుందండి. పాలసీ పోర్టబిలిటీ అని ఉంటుందండి. అంటే వన్స్ ఆన్లైన్ లో తీసుకున్న తర్వాత ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి లేదా ఆ అడ్వైజర్ నుంచి వేరే అడ్వైజర్ కి మీరు మారే అవకాశం అనేది కంపెనీ ఇస్తుందండి. అది కస్టమర్ డెసిషన్ అయి ఉంటుంది. కస్టమర్ నాకు సర్వీస్ రావట్లేదండి, డెఫినెట్లీ నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తానంటే అది కంపెనీ ఆప్షన్ ఇస్తుంది. సో ఆ విధంగా చాలా మంది కస్టమర్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. సార్ బాగోలేదండి, ఆన్లైన్ లో తీసుకోవడం వల్ల ఇబ్బంది పడిపోయాం, మీ దగ్గరికి వస్తాము, ఒక ప్రీమియం ఎక్కువైనా పర్లేదు అని. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మనం తీసుకోవాలండి. అండ్ పాలసీ తీసుకునేటప్పుడు లిమిట్స్ ఉన్నాయా లేదా, అంటే వెన్ కమ్స్ టు హెల్త్ ఇన్సూరెన్స్ రూమ్ రెంట్ లిమిట్స్ ఉన్నాయా లేదా, తర్వాత మెయిన్లీ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే హాస్పిటల్లో నాన్ పేబుల్ ఐటమ్స్ అని ఉంటాయి. అంటే సర్జరీ చేసేటప్పుడు గ్లౌజెస్ కానీ క్యాన్ల ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా కొంత ఖర్చు అవుతాయి. చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ లో అవి కవర్ అవ్వు. ఏమవుతుంది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs ఇన్సూరెన్స్ పాలసీ మీరు తీసుకున్నారు, మీకు హాస్పిటల్లో 5 lakh rupees అయింది, కంపెనీ కట్టేది ఏంటి, నాన్ పేబుల్ ఐటమ్స్ కట్టదు. దాని మీద ఒక 10% తీసుకున్న 50,000 అవుతుంది. 50,000 మీరు కట్టండి, మిగతాది మేము చెల్లిస్తామంటే కస్టమర్కి అర్థం కాదు. అదేంటండి ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా మళ్ళీ 50,000 ఎందుకు కట్టమంటున్నారు. ఆ 50,000 దేనికంటే నాన్ పేబుల్ ఐటమ్స్ ఉంటాయి, అవి ఆ సర్జికల్ ఐటమ్స్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు. బట్ నవ్ ఏ డేస్ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఏం చేస్తున్నారంటే అవి కూడా కవర్ అయ్యేలాగా ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో అవన్నీ కూడా ఆన్లైన్ లో ఎవరు చెప్పరు, ఆఫ్లైన్ లో మేము చెప్తాం వాళ్ళకి, సార్ ఇవి కూడా తీసుకోండి, ఎందుకంటే రేపు పొద్దున్న మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినప్పుడు మీ చేతిలోంచి రూపాయి కూడా అవ్వకుండా ప్రతిది కూడా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చేలాగా అలాంటి పాలసీస్ మేము సజెస్ట్ చేస్తాము అని నాన్ పేబుల్ ఐటమ్స్ కూడా కవర్ అయ్యే రైడర్ ని మేము యాడ్ చేసి ఇస్తాం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ప్రీమియం కొంచెం పెరుగుతుంది, కానీ రేపు పొద్దున్న మీకు ఒక్క రూపాయి కూడా మీ జోబులోంచి తీయకుండా కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్ తో మీరు మంచి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, మంచి హాస్పిటల్లో చేసుకోవచ్చు. అది ఉంటుంది. ఆ విధంగా మీరు తీసుకునేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీకు చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు కూడా ప్రీమియం ఎక్కువ అయిపోతుంది అనేది కాకుండా మంచి ఫీచర్స్ ఉన్న పాలసీ తీసుకున్నామా లేదా అనేది ఆలోచిస్తే కనుక మేము చాలా మంచి పాలసీ సజెస్ట్ చేస్తాం. అంటే ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా ప్రస్తుతానికి గవర్నమెంట్ అనేది ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకుముందు ఇన్సూరెన్స్ మీద GST ఉండేది, ఇప్పుడేమో 0 చేస్తుంది. అవునండి. ఇందువల్ల తగ్గించారని భావించవచ్చు సార్. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ కంప్లీట్లీ సర్వీస్ అండి. ఓకే, మన మనిషి మనుగడ ముందుకు వెళ్ళాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. సో ఒకవేళ అనారోగ్యం అనేది వస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫైనాన్షియల్ గా చాలా లాస్ అవుతారు. ఎందుకంటే ఈవెన్ మెడికల్ అనేది ఈ రోజుల్లో చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆ ఖర్చుని మనం పెట్టగలిగే అది ఉండాలి మనకి. అది పెట్టలేనప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్ గా మనం ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతాము. ఒక 10 years లో దాచుకున్న డబ్బులన్నీ హాస్పిటల్ కి అయిపోతాయి, అక్కడి నుంచి మళ్ళీ 0 అయిపోతుంది. ఓకేనండి. సో అందువల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి ఆరోగ్యశ్రీ అని ఇట్లాగా ఇవన్నీ స్కీమ్స్ పెట్టాయి. సో అవన్నీ కూడా ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళకి ఇస్తాం. అందరికీ ఆరోగ్యశ్రీ అనేది వర్తించదు కదా. సో ఆరోగ్యశ్రీ వర్తించేది పూర్ పీపుల్ కి, ఎవరు కూడా ప్రీమియం పే చేసుకోలేని పరిస్థితి ఉన్నా బిలో ఎవరైతే ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా వర్తిస్తాయండి. ఓకే, ఆరోగ్యశ్రీలో కూడా చేయలేని అంటే కవర్ అవ్వని కొన్ని డిసీజులు ఉంటాయండి, అవన్నీ కూడా నార్మల్ కస్టమర్ పెట్టుకోవాలి, అంటే ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళే పెట్టుకోవాలి. సో అందువల్ల ఆరోగ్యశ్రీ కన్నా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనే మెరుగైన వైద్యం చేయించుకోవచ్చు అని గవర్నమెంట్ ఆలోచించి ఏం చేసిందంటే దాని మీద ఉండే GSTని 0 చేసింది. ఈ రోజు రేపట్లో ఆరోగ్యశ్రీ మీద వెళ్తుంటే హాస్పిటల్స్ లో కూడా అనవసరమైన బిల్స్ క్రియేట్ చేసి, అంటే ఒక మాట చెప్పాలంటే ఆరోగ్యశ్రీలో ఉన్న బిల్స్ కూడా గవర్నమెంట్ కట్టలేనంత ఫేక్ బిల్స్ ని
హాస్పిటల్స్ ప్రొడ్యూస్ చేస్తుందండి. అందువల్ల ఆరోగ్యశ్రీ అమౌంట్ కూడా గవర్నమెంట్ పే చేయట్లేదు, ఎందుకంటే బిల్లింగ్ లేట్ అయిపోతుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చిందండి, ఒక టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, దానికి మహా అయితే ఎంత ఖర్చు అవుతుంది, ఒక 50,000 లేదా 60,000 అవుతుంది. కానీ ఆరోగ్యశ్రీలో బిల్ ఎంత ఇస్తారు, 1,00,000, 1,50,000 అట్లాగా బిల్ కోట్ చేస్తారు. గవర్నమెంట్ అది పే చేయలేదు, అలాగని ఉండలేదు, అట్లాగా పెండింగ్ అయిపోవడం వల్ల ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో, ఆరోగ్యశ్రీ ఇప్పుడు అవ్వట్లేదమ్మా, డబ్బులు ఇంకా పే చేయలేదు, మీరే కట్టుకోండి అనేవి కూడా మనకు వినిపిస్తున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్న మంచి ఉద్దేశంతో మనకి జిఎస్టి అనేది మనకి సెప్టెంబర్ 22 నుంచి కంప్లీట్ జీరో చేసిందండి. అందువల్ల ప్రీమియమ్స్ చాలా తక్కువలోనే వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు ఇన్నాళ్ళు ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపీస్ ప్రీమియం వస్తే 18,000 జిఎస్టీకే పోతుంది. ఇప్పుడు అది జీరో అవడం వల్ల 18,000 మనకు తగ్గినట్టే కదండి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రోజుల్లో ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్న మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ జిఎస్టీ అనేది జీరో చేయడం జరిగింది, ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడానికి. ప్రతి ఒక్కరు దాని మీద అవేర్నెస్ ఉండాలి అండ్ తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలి అనేది అది గవర్నమెంట్ ఉద్దేశం అండి. మామూలుగా పల్లెటూరు ఆ ఏరియాలో చూసుకుంటే చాలా మందికి ఇన్సూరెన్స్ మీద అవగాహన లేదు. అవునండి. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు సార్? ఇప్పుడు అవగాహన, ఈ మొబైల్ ఫోన్ పల్లెటూరులో కాదండి, అడవిలోకి వెళ్ళినా సరే మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు అవైలబుల్. సో మొబైల్ ఫోన్ లో అందరం చూస్తాం కదండి, అందులోకి ఇన్సూరెన్స్ అవగాహన మాక్సిమం పంపిస్తున్నారండి, యాడ్స్ ద్వారానా, తర్వాత చాలా మంది మూవీ హీరోస్ ద్వారానా చాలా మంది చెప్తున్నారు అవేర్నెస్ కోసం, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి చాలా మంచిదని. అది మనం ఆలోచన చేయట్లేదండి. ఎప్పటి నుంచో వస్తున్న ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా, అది ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ గా నాకున్న బాధని చెప్పాలనుకుంటున్నాను అండి. ఏంటంటే ఇన్సూరెన్స్ అనేసరికి ప్రతి ఒక్కరికి ఒక నెగిటివ్ అనేది ఉండిపోయిందండి, నెగిటివ్ థాట్ ఉండిపోయింది. బాబోయ్ ఇన్సూరెన్స్ చనిపోయిన విషయం గురించి మాట్లాడతాడు ఈయన వచ్చి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక క్లయింట్ తో మాట్లాడుతున్నాను, ఆయన సుమారుగా నా ఏజ్ ఉంటుంది. అయితే ఆయన ఒక పెద్ద ఆమెని తీసుకొని వచ్చారు మాట్లాడడానికి. ఓకే, మాట్లాడుతున్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మాట్లాడుతుంటే, సార్ ఒకవేళ మీ ఆప్షన్స్ లో మీకు ఏదైనా జరిగితే అనేసరికి నాకు ఆమె దగ్గర నుంచి చాలా ఎలా అంటే, ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు, తప్పు, అలా మాట్లాడకూడదు, ఏమైనా జరుగుతుంది ఇలాంటివన్నీ మాట్లాడకూడదు అని చెప్పేసి ఆమె అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. తర్వాత ఎవరండి ఆమె అంటే, మా అత్తగారండి. సో మా అత్తగారు అంటే నేను అన్నాను, అనడంలో తప్పు లేదండి, కానీ బీ ప్రాక్టికల్. ఇప్పుడు నేను అడిగే మాట జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది, ప్రతి ఒక్కరికి జరిగేది ఎప్పటికైనా. సో అది జరిగినప్పుడు మనం క్వశ్చన్ మార్క్ అయిపోతుంది, మన ఫ్యామిలీ మన మీద ఆధారపడ్డ వాళ్ళు క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఆ క్వశ్చన్ మార్క్ కి మనం ఈ రోజే ఒక ఆలోచన, ఒకవేళ ఏమైనా జరిగితే నా ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలి, అందువల్ల ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మేము అదే చెప్పడానికి వస్తాం కానీ ఇంకేమీ చెప్పడానికి రాదు కదండి. చాలా మంది అయితే ఇన్సూరెన్స్ అనేసరికి ఈవెన్ ఫోన్ లో టెలికాలర్స్ మాకు ఉంటారు, సార్ మీకు ఇన్సూరెన్స్ కోసం కాల్ చేసామంటే ఫోన్ టక్ మనం కట్ చేస్తాం. అది మనం చూస్తూనే ఉంటాం. ఒక్క నిమిషం మీరు చెప్పేది వినండి, వింటే ఒక ఆలోచన అనేది మీకు వస్తుంది. ఈ రోజు ఇమీడియట్ గా చేయకపోయినా రేపు పొద్దున మీకు ఇన్సూరెన్స్ చెయ్యాలి అనిపించేటప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. వినండి, విన్న తర్వాత అమ్మ ఇప్పుడు నాకు ఇన్సూరెన్స్ ఇప్పుడు చేయను, తర్వాత చేస్తానమ్మా, మీకు ఖచ్చితంగా కాల్ చేస్తాను అంటే అయిపోతుంది కదా. నెగిటివ్ ఉండకండి, ఇది చాలా చాలా ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు పల్లెటూరు పరంగా చూసుకుంటే చాలా మంది ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నారు. సో అది సరిపోద్దండి, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి లేదా కేర్ ఐసిఐసి చాలా వరకు వచ్చాయి, అది సరిపోద్ది, లేదంటే ఇవి కూడా తీసుకుంటే మంచిదంటే? ఎల్ఐసి పేరులోనే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పేసి ఉందండి. సో అందువల్ల ఏంటంటే ఎల్ఐసి బాగా నానుడు ఎక్కువ. ఓకే, అందులో ఇంకో విషయం ఏంటంటే ఎల్ఐసిలో ఏజెంట్ బేస్ ఎక్కువ. ఎల్ఐసిలో ఉన్న ఏజెంట్స్ ఏ కంపెనీలో కూడా ఉండరు. ఏజెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క మారుమూల గ్రామాలకు కూడా వాళ్ళు ఎల్ఐసిని తీసుకెళ్తున్నారు, ఏజెంట్లు ఎక్కువ ఉండడం వల్ల. ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా సార్ మీకు, ఎల్ఐసి
ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ కాదు అసలు. ఉమ్, మీకు ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ అయింది. ఓకే 1818లో స్టార్ట్ అయింది. ఉమ్, యూరోపియన్స్ ద్వారా కలకట్టాలో స్టార్ట్ అయింది. ఉమ్, కానీ ప్రజల్లోకి వెళ్ళేది మాత్రం ఎల్ఐసి ఫస్ట్ వెళ్ళింది. అవును అందువల్ల ఎల్ఐసి ఫస్ట్ ఇన్సూరెన్స్ అనేసరికి మనందరికి ఇవే నాతో సైతం గుర్తొచ్చేది ఎల్ఐసి. అవునవును అవును. బట్ ఎల్ఐసి తర్వాత చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా బాగా సర్వీస్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి సార్? ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి కారణాలు చాలా ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీ తీసుకునేటప్పుడు పాలసీ తీసుకోవడం అంటే ప్రపోజ్ చేయడం అండి. ఉమ్, నేను అవును కంపెనీకి ప్రపోజ్ చేస్తాను. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రపోజల్ ఫామ్ అని ఉంటుంది. ఉమ్, ఆ ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు కంపెనీ చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. ఉమ్, ఫైనాన్షియల్గా నువ్వేంటి, తర్వాత ఆరోగ్యంగా నువ్వేంటి, ఉమ్, తర్వాత ఇవన్నీ క్వశ్చన్స్ని మనం ట్రాన్స్పరెన్సీగా అవును అబద్ధం ఆడకుండా ఆ ప్రపోజల్ ఫామ్ని ఇచ్చినట్లయితే ఉమ్, మనకి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వదు. ఓకే ఫస్ట్ పాయింట్. ఉమ్, ఆ ప్రపోజల్లో మీరు ఎప్పుడైతే అబద్ధం చెప్తారో ఉమ్, అదే ఏదైతే చెప్పిన అబద్ధం రేపు పొద్దున్న క్లెయిమ్ దగ్గర మీకు అదే ప్రాబ్లం అవుతుంది. ఉమ్, సో ప్రపోజల్ ఫామ్ షుడ్ బి వెరీ క్లియర్. అక్కడ ట్రాన్స్పరెన్సీ మిస్ అవ్వకూడదు. ఉమ్, దానివల్లే ఎక్కువ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఓకే ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు మీరు మీ సొంత చేత్తో మీరు ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసి ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ అండర్స్టాండ్ అవును వాట్ ఈజ్ ఇన్సూరెన్స్, ఉమ్, అందులో కవరేజ్లు ఏమి ఇస్తున్నారు, ఏమి ఇవ్వట్లేదు. ఉమ్, ఎందుకంటే ఆ ప్రపోజల్ ఫామ్లో ప్రతిదీ ఉంటుందండి. అవును మీరు అది ఫిల్ చేయకుండా మాలాంటి అడ్వైజర్స్కో లేదంటే ఆన్లైన్ ఫామ్లోనో జస్ట్ సంతకం పెట్టేస్తే మీకు అది తెలియదు. ఓకే ఫస్ట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ వాట్ అనేది. ఉమ్, ఆ అవగాహన లేకపోవడం వల్లే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. Hmm. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు పాలసీ తీసుకునేటప్పుడే అందులో లిమిట్స్, సబ్ లిమిట్స్, Hmm. లిమిట్స్ లేని పాలసీ, లిమిట్స్ ఉన్న పాలసీ అని చెప్పి ఉంటాయి. ఉమ్, సో అవి మీరు అడిగి ఉమ్, మీరు కొంచెం ప్రీమియం ఎక్కువైనా అవును సబ్ లిమిట్స్ లేని పాలసీస్ని మీరు తీసుకుంటే కనుక Hmm. రేపొద్దున క్లెయిమ్ అనేది చాలా స్మూత్గా అయిపోతుందండి. అవును ఎక్కడ రిజెక్ట్ అవ్వదు, అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది. Hmm. మీరు ప్రపోజల్ ఫామ్ ఎప్పుడైతే ప్రాపర్గా మీరు ఇవ్వరో, అంటే ఒక అమ్మాయికి మీరు లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు నేను ఇది అని మీరు ఎలాగైతే చెప్తారో, ఒక కంపెనీకి పాలసీ తీసుకునేటప్పుడు కూడా ఫైనాన్షియల్గా నేను ఇది, ఉమ్, నా శాలరీ ఇంత వస్తుంది, నేను పలానా దగ్గర ఉంటున్నాను, అవును. నా సిబ్లింగ్ ఇది, అన్నయ్య, తమ్ముడు, ఉమ్, చెల్లి, ఇట్లాగా ఇవన్నీ మనం చెప్తాం. Hmm. అలాగే నా ఆరోగ్య పరంగా ఆల్కహాల్ అలవాటు ఉందా అని అడుగుతుంది ప్రపోజల్ ఫామ్ లో. ఎస్ అని మీరు పెడితే ఉమ్, ఎంత క్వాంటిటీ తీసుకుంటారు, ఉమ్, ఎప్పటి నుంచి అలవాటు ఉంది, ఓకే ఇవన్నీ వస్తాయండి. ఉమ్, మీరు ఎప్పుడైతే అవన్నిటిని మీరు నో 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 అని పెట్టుకుంటూ వెళ్ళిపోతారో ఉమ్, ఆబ్వియస్ గా క్లెయిమ్ వచ్చేటప్పుడు దాని ద్వారా ఏదైనా జరిగింది అనుకోండి, అవును క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది ఆబ్వియస్లీ. బికాస్ ఎందుకంటే మీరు అక్కడ నో పెట్టారు, బట్ ఇక్కడ జరిగిందేమో దానివల్ల జరిగింది. ఏమవుతుంది అప్పుడు? రిజెక్ట్ అయితే మనం కంపెనీని నిందించడం తప్ప కాదు. అవును సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రపోజల్ ఫామ్ ఇచ్చేటప్పుడే ఆల్కహాల్ ఎంత పర్సెంటేజ్, ఒకవేళ నో అనుకోండి నో, Hmm. ఎస్ అనుకోండి ఎస్, ఉమ్, ఎంత అనేది కూడా మెన్షన్ చేస్తే లిటిల్ బిట్ ప్రీమియం పెరుగుతుంది, అంతేగాని పాలసీ ఇవ్వకుండా అయితే ఉండదు. అవును ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళందరూ చైన్ స్మోకర్స్ కాదు కదా, అవును ఇంకా అదే పనిగా కాలుస్తూ ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ కోసమే ఆలోచించరు. అవును ఓకే, సో ఎప్పుడో అలవాటుగా చేసే వాళ్ళు అది మెన్షన్ చేయండి దయచేసి. Hmm. కంపెనీకి మీ ట్రాన్స్పరెన్సీ అర్థమవుతుంది. అవును. అర్థమయ్యి ఒకవేళ ఇన్కేస్ స్మోకింగ్ ద్వారా ఏదైనా మీకు ఇబ్బంది అయినప్పుడు అందులో మెన్షన్ చేసాం కాబట్టి కవరేజ్ ఇస్తాము, Hmm. రిజెక్ట్ చేయకుండా. అవును. సో ట్రాన్స్పరెన్సీ ఉంటే మీకు పాలసీ అనేది రిజెక్ట్ అవ్వదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్లు కొంతమంది అవతల క్లయింట్కి అవసరం లేకపోయినా ఏజెంట్లు వాళ్ళ ఇన్సూరెన్స్ ఏదో ఒక విధంగా కట్టించాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు దాచే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి సందర్భంలో మనం ఏం పర్టికులర్గా చూడాలంటారు? ఖచ్చితంగా అది ఉంటుందండి. ఇన్సూరెన్స్ మార్కెట్లో చాలా టఫెస్ట్ ప్రోడక్ట్. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఒక మనిషి దగ్గర నుంచి డబ్బులు తీసుకునే ప్రక్రియ. ఫలానా దీనికి మీరు కట్టండి అని, అది చాలా టఫ్. మీ దగ్గర నుంచి ఒక 100 రూపాయలు ఇవ్వండి నాకంటే వెంటనే బుర్రలో ఆలోచన వస్తుంది, ఎందుకు ఇవ్వాలి నేను. సో అలాగా మీతో కొన్ని వేల రూపాయలు ప్రీమియం కట్టించేటప్పుడు మీకు మీ దగ్గర నుంచి నేను తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. సో అప్పుడు కొన్ని అబద్ధాలు అనేది ఆడేయడం జరుగుతూ ఉంటాయి.
సో అప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రతిదీ మీరు గుచ్చి అడగాలి. సో ఇప్పుడు ఎంత అడిగినా ఏదైతే ఇప్పుడు ఏజెంట్ ఉన్నాడో వాడు ఆ పర్సన్ పర్టికులర్గా చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాడు. ఓకే, సో మనం ఎన్ని చెప్పినా మనం ఏదైతే చెప్పాలనుకుంటా అది చెప్తాడు, మనల్ని కన్విన్స్ చేసి కట్టిస్తాడు. సో ఏదో మనం చెప్పాడు ఓకే అంతా బాగుంది కదా అని చెప్పేసి మనం కట్టిన తర్వాత సో రేపైన రోజున మనకి ఏదైనా ఇష్యూ వచ్చి ఏదైనా జరిగితే ఇప్పుడు అలాంటప్పుడు మనోడు నేను ఇలా ఆల్రెడీ ఇన్సూరెన్స్ చేశాను కదా, కట్టాను కదా, సో నాకు ఇటు చూస్తే ఇక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వట్లేదు, అప్పుడు ఆ పర్సన్ అడిగే రైట్ ఉంటుందండి? సార్ ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇన్సూరెన్స్ లాంగ్వేజ్ లో మిస్ సెల్లింగ్ అని మేము వాడతామండి. మిస్ సెల్లింగ్ అని వాడతాం. ఆ మిస్ సెల్లింగ్ జరుగుతుందనే కంపెనీ ఏం చేస్తుంది అంటే ఫ్రీ లుక్ అనే ఆప్షన్ ని కంపెనీ పెడుతుందండి. మీరు పాలసీ బాండ్ ఎప్పుడైనా చూసారండి? ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ మీరు జస్ట్ పాలసీ బాండ్ ఓపెన్ చేయగానే పెద్ద అక్షరాలతో ఫ్రీ లుక్ పీరియడ్ 15 days అని ఇస్తాం. అది ఎందుకో తెలుసా అండి? ఏజెంట్ మీకు తప్పు అబద్ధం చెప్పి పాలసీ మీకు అమ్మితే మా పాలసీ మీకు బాండ్ వచ్చిన తర్వాత ఆ ఫ్రీ లుక్ పీరియడ్ 15 రోజులు మీకు టైం ఇస్తాం. ఏజెంట్ మాకు తప్పు చెప్పాడండి, ఏజెంట్ చెప్పింది పాలసీలో లేదండి, సో మాకు ఇప్పుడు ఈ పాలసీ తీసుకోవడం వల్ల మాకు ఉపయోగం లేదని మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చి మీరు వెంటనే ఆ పాలసీ మార్చుకొని వేరే పాలసీ తీసుకునే అవకాశం ఉందండి. సో అందుకనే ఏజెంట్ నమ్మండి, కానీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు చదువుకొని తీసుకోవాలి. సో మీరు ఏం చేయాలంటే ట్రస్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మీరు తరువుగా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా తెలుసుకోవాలి. కొంచెం టైం కేటాయించి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివితే ఎవరు మిమ్మల్ని మోసం చేయరు. యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు పాలసీ దొరుకుతుంది. రేపు పొద్దున్న ఫ్రీ లుక్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అందుకనే కంపెనీ ఏం చేసిందంటే ఈ ఆప్షన్ అనేది ఇచ్చిందండి. దానివల్ల ఇబ్బంది ఉండదు. మీరు ఒకవేళ అబద్ధం చెప్పి ఏదో సేల్ చేసేయాలని అమ్మేసినా సరే ఆ ఫ్రీ లుక్ ఆప్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు వెంటనే కంపెనీకి వెళ్ళి క్వశ్చన్ చేసి మీ పాలసీని మళ్ళీ మీకు కావాల్సినట్టు మార్చుకొని పాలసీ కంటిన్యూ చేయొచ్చు.